వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ లో లాయర్ మొయినుద్దీన్ హత్య కేసుకు సంబంధించి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆయన మృతి చెందారు. ప్రధానంగా హిట్ అండ్ రన్ కేసును హత్యగా కూడా పోలీసులు మార్చారు. దీన్ని అయితే ల్యాండ్ మాఫియానే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మలక్పేటలో ఉన్నటువంటి భూ వివాదాల హత్యకు ప్రధానమైనటువంటి కారణంగా గుర్తించారు పోలీసులు. నిందితుల కోసం 5 ప్రత్యేకమైనటువంటి బృందాలతో వేటను ప్రారంభించారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు న్యాయవాది ఖాజా. అయితే వక్ఫ్ బోర్డు తరపున కేసును వాదించారు ఖాజా మొయినుద్దీన్. తాజాగా ఈ రోజు ఉదయం పూర్తి స్థాయిలో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక నుంచి కారుతో వచ్చి బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం. కానీ కొద్దిసేపటి క్రితమే ఆయన చనిపోయినట్లుగా అధికారికంగా ధృవీకరించారు. ప్రధానంగా ఆయన ఎందుకు వచ్చి దుండగులు గుద్ది చంపి వెళ్లారు అనేటువంటి కోణంలో పోలీసులు ప్రధానంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ల్యాండ్ మాఫియాకి సంబంధించినటువంటి అంశంతో పాటుగా భూ వివాదాలు, అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల రక్షణ కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటం, ఇలాంటి అంశాలను మాత్రం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇలాంటి కారణాల వల్లే దుండగులు పూర్తి స్థాయిలో ఆయన పైన కక్ష పెంచుకొని ఇలా వచ్చి హత్య యత్నం చేయడం, కొంతవరకు కారుతో గుద్దినటువంటి పరిస్థితి. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి విషమంగా మారినటువంటి నేపథ్యంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా తాజాగా సమాచారం అందుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, లాయర్ మొయినుద్దీన్ పైన ఈ రోజు జరిగినటువంటి హత్యాయత్నం, తాజాగా ఆయన చనిపోయినట్లుగా కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఎలా చూడొచ్చంటే రీసెంట్ అప్డేట్స్ అంటే హైదరాబాద్ లో లాయర్ మొయినుద్దీన్ హత్య కేసు సంచలనం రేపుతుంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసమే ఆయన పోరాటం చేస్తున్నాడు. మైనార్టీల అభివృద్ధి, మైనార్టీలకు రక్షణగా ఉండే వక్ఫ్ భూముల కోసమే పోరాటం చేసిన న్యాయవాదిగా గుర్తింపు పొందాడు. అయితే తాజాగా ఈయన వక్ఫ్ బోర్డు పైనే కేసులు వాదించడం, అయితే ఈ కేసులతో ప్రతివాదులుగా ఉన్న ప్రత్యర్థులే ఆయన్ను హత్య చేసినట్టు కూడా సమాచారం అనిపిస్తుంది. సాధారణంగా ఈ మలక్పేట ప్రాంతంలో భూ వివాదాలు, భూ తగాదాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. అలాంటి సంఘటనలు ఏదైతే భూ వివాదాల నేపథ్యంలోనే లాయర్ మొయినుద్దీన్ హత్య జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా హిట్ అండ్ రన్ కేసు హత్యగా పోలీసులు మార్చారు. ఏదైతే ఈ ల్యాండ్ మాఫియా తరహాలో ఏవైతే కొంతమంది ఏదైతే గుండాలను నియమించుకొని ఏదైతే కిరాయి హంతకులుగా గుర్తింపు పొందిన వారే నేరుగా ఏదైతే మొయినుద్దీన్ ఇంటి నుంచి బయటకు వచ్చారో స్పష్టంగా మనకు సీసీ విజువల్ అర్థమవుతుంది. ఆయన కారు డోర్ ఓపెన్ చేసే నేపథ్యంలోనే అత్యంత వేగంగా వచ్చి కారు ఆయన్ని ఢీకొట్టడం, ఆయన అక్కడే పడిపోవడం కూడా జరిగింది. అయితే పడిపోయిన ఆయన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మరణించడం జరుగుతుంది. ఏదైతే మైనారిటీల రక్షణ కోసం పోరాడుతున్నారు, వక్ఫ్ భూముల కోసం ఆయన ఇటీవల కోర్టులో కేసు వేశారు. వక్ఫ్ భూములు కాపాడాలంటూ ఆయన కోర్టును కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ల్యాండ్ మాఫియాకు సంబంధించిన వ్యక్తులు ఆయన పైన నేరుగా కారుతో గుద్ది మరీ హత్య చేయడం అత్యంత దారుణం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కోర్టుకి వెళ్ళడం, కేసు వేయడం అత్యంత సాధ్యం. ఏదైతే మైనారిటీల అభివృద్ధి కోసం, మైనారిటీల వక్ఫ్ భూముల కోసమే ఆయన సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారనే పేరు కూడా ఉంది. అలాంటి లాయర్ మొయినుద్దీన్ ను హత్య చేయడం అత్యంత విషాదకరమైన ఘటన అని అంటూ మలక్పేటకు సంబంధించిన స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో లాయర్ మొయినుద్దీన్ హత్య కేసుకు సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి చెందారు. హిట్ అండ్ రన్ కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. ప్రధానంగా ల్యాండ్ మాఫియానే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు. మలక్పేటలో ఉన్నటువంటి భూ వివాదాల హత్యకు ప్రధానమైనటువంటి కారణంగా గుర్తిస్తున్నారు. అయితే నిందితుల కోసం ప్రత్యేకంగా 5 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. వక్ఫ్ బోర్డు భూముల కోసం, రక్షణ కోసం ఆయన పోరాటం చేస్తున్నారు ఖాజా. ప్రధానంగా వక్ఫ్ బోర్డు తరపున కూడా కేసులను వాదించారు గతంలో ఆయన. తాజాగా దీనికి సంబంధించినటువంటి కేసు వ్యవహారానికి సంబంధించే పాత కక్షలు విపరీతంగా పెంచుకొని ఆయన నివాసం వద్ద రెక్కి నిర్వహించడం, ఈ రోజు ఉదయం పూర్తి స్థాయిలో నివాసం నుంచి బయటకు వచ్చినటువంటి ఆయన కారు ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తుంటే వెనక నుంచి కారు అతి వేగంగా వచ్చి ఆయన ఢీకొట్టినటువంటి విజువల్స్, మరి ముఖ్యంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఒక్కసారిగా ప్రకంపలు రేపినటువంటి పరిస్థితి. మనిషి ప్రాణాన్ని తీయడం ఇంత సులువుగా మార్చేటువంటి మైండ్ సెట్ మనుషులకి ఏ విధంగా వస్తుంది?
అనేటువంటి ఆలోచన ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా మొయినుద్దీన్ కి సంబంధించినటువంటి హత్య కేసులు పోలీసులను ఛేదించేటువంటి పరిస్థితుల్లో మాత్రం నిమగ్నమయ్యారు. సో ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ఎవరు ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా భూ వివాదాలకు సంబంధించిన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారందరి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తునైతే వేగవంతం చేస్తున్నారు. మొయినుద్దీన్ చనిపోవడం మాత్రం కొంతవరకు వక్ఫ్ భూముల కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నటువంటి నేపథ్యం, ఆయన తాజాగా చనిపోవడం పైన ఆ ప్రాంతంలో విషాదాన్ని చోటు చేసుకుంది. మరోవైపు హిట్ అండ్ రన్ కేసుగా ఉన్నటువంటి ఈ కేసును తాజాగా పోలీసులు హత్య కేసుగా మార్చారు.